చెప్పండి. ప్రార్థన చేసుకున్నాం. పాటల ద్వారా దేవుణ్ణి ఆహ్వానించాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా యేసు నాయన, మీ బంగారు పాదములు ఒకసారి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించి మీ సందులో ప్రార్థిస్తున్నాం. దేవా, అల్పుడును అయోగుడును అభాగ్యుని, జ్ఞానం లేని వాడిని, శక్తి లేని వాడిని, అభాగ్యుడును నన్ను మీ తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నన్ను మీ పక్షంగా మీ స్థిరుతోటి నన్ను మరిపరచండి. దేవా, నా కన్న ముందు కూర్చున్న మీ బిడ్డలు గొప్పవారు, విద్యావంతులు, కనులు, మహానుభావులు. తండ్రి, నా బిడ్డలతో మాట్లాడాలంటే జ్ఞానం కావాలి, శక్తి కావాలి. మీ జ్ఞానాన్ని నాకు అనిపించాలి, మీ శక్తిని నాకు ప్రసాదించాలి. నన్ను ఆత్మతో నింపండి, మీ సిరుతోటిని మరపరచండి. మీ నాలుగులో ఉండి నా నోటిని మీరు గోరుగా వాడుకోండి. దేవా, మీ మాటలో సత్యమైనవి, మీ మాటలో శక్తి ఉంది, మీ మాటలో బలం ఉంది, మీ మాటలో ప్రభావం ఉంది. నాయన దేవా, సహాయం చేయండి తండ్రి, కరికరించండి. ఇప్పుడు మీ వాక్యమును ఆయన ఆత్మీయ ఆహారంగా మార్చి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతుంటే మీ బిడ్డలు మీ మాటలు వినే చెవి గ్రహించమాత్రం ప్రతాపించండి. నిద్ర మత్తును పరధ్యానమును బంధించండి. మీ వాక్యం చేత మీ ఆత్మ బిడను, మీ ఆత్మ బిడలు ఆత్మలను బలపరిచి ఆయన మీరు రాకడికి మీ రాజ్యాన్ని చెత్తపరచమని యేసు ప్రభువుని శక్తిగా నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇంతవరకు పాటలు పాడారా? ఖాళీ కూర్చున్నాను. ఎందుకని పాడారు అమ్మా? దేవుని నామానికి. దేవుని నాకు అట్లా అనిపించలేదు ఇక్కడ. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా ఉండదు ఉన్నట్లు చెప్తాను. నేను మళ్ళీ రేపు రావద్దన్నా నాకు పర్వాలేదు, ఉండదు ఉన్నట్లు చెప్పాలి. దేవుని నమ్మకంగా సేవ చేయాలి. ఆయన నమ్మి నాకు పని అప్పగించాడు కనుక నేను ఆయనకి నమ్మకంగా పనిచేయాలి. రోజు ప్రతి ఆదివారం పాడుతున్నారు, నాకు తెలియదు కానీ తెలియదు. కానీ ఈరోజు మరి ఇది అంటే ఏం పెట్టారండి, అలా అన్ని ఫోన్లు ఇచ్చారు. అదే చెప్పారు అయ్యా, మీ ఫోన్లు ఏమిచ్చారండి ఈరోజు? లైవ్ అంటే లైవ్ అంటే లైవ్ ఇచ్చారని మరి కొత్త వాళ్ళు కూడా ఈ ఫోన్లో రావాలని పాటలు పాడుతున్నారని నేను అనుకున్నాను. కనుక అది నిజమో వచ్చేదో నాకైతే తెలియదు, కానీ నాకు అలా దేవుడు నాకు అలా ఆలోచన వచ్చింది. కానీ సమయాన్ని దొంగిలించింది మనమా పాస్టర్ గారా? ఇప్పుడు దాకా సమయాన్ని దొంగిలించింది మనమా పాస్టర్ గారా? మరి మీరు అడుగుతున్నారు, అయ్యా మరి 12ంటికి మాకు ముగింపు అన్నారు కదండి, మరి ఇప్పుడు దాకా ఉంచారు అంటున్నాను మీరు అన్నారు. మరి ముగింపుగా ఇప్పటికే వాక్యానికి టైం ఇప్పుడు ఇచ్చారు. ఇది నేను ముగించాలా? ఎందుకంటే ఆ లైవ్ ఉందని అందులో పాటలు అతని మనం పాడాలని ప్రతి ఒక్కరు ఆశ ఉంది. కానీ దొంగలించింది ఎవరు అంటున్నారు సమయాన్ని అంటే. మీ అయ్యగారు ఇంకా నాకు సమయం ఇలే, ఎంత సమయం అని చెప్పలే. సమయం అని చెప్తే నేను దానికి ఒప్పుకోను. కారణం ఏంటంటే చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం తీసుకున్నారా అమ్మా?
1వ అధ్యాయంలో చూడండి. పదిహేడు వచ్చిందండి. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము. భయపడకము లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టిద్దును. యోధారాజుల యొద్దకు గాని యాజకుల యొద్దకు గాని దేశ నివాసుల యొద్దకు గాని ఈ దేశమంతటిలో నీవు ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను ఇనుప స్తంభము గాను ఇత్తడి గోడ గాను నీ ఉండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధం చేతురు గాని నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయము పొందజాలరు. ఇదే యెహోవాకు హల్లెలూయా చెప్తా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు పని అప్పచెప్పిన ఆయన మాట వినాలా, లేకపోతే ఇప్పుడు వచ్చిన చెప్పమన్న ఆయన మాట వినాలి నేను? అమ్మా, ఇప్పుడు మీరు కూలికి వెళ్తున్నారు, కూలి ఇచ్చాయని చెప్పినట్టు చెయ్యాలా, లేకపోతే దారం చెల్లోడి ఇక్కడ రండి అమ్మ పొద్దుకు వస్తుంది కానీ ఇక్కడ రండి అంటే వస్తారా? కూలి ఇచ్చేవాడు ఏమన్నాడంటే ఇప్పుడు నేను చెప్పిన రాదు మీరు తెలియండి అన్నారు. దారం చెల్లోడు ఏమన్నారంటే పొద్దుకు తట్టుకుంది వచ్చేయండి అన్నారు. మీరు ఏళ్ళ మాట వింటారా, దారం చెల్లోడు మాట వింటారు? కూలి ఇచ్చేవాడు మాటే. ఆయన పిలిచాడు, పని అప్పగించాడు, వెళ్ళి చెప్పమని వాక్యం ఇచ్చాడు. మరి ఆయన చెప్పినట్టు మనం చెయ్యాలి కదా అండి. లేకపోతే మీరు అందరూ పరలోకం వెళ్తారేమో కానీ నేను వెళ్ళను. ఎందుకంటే ఆయన చెప్పిన మాట నేను వినలేదు కనుక నేను పరలోకం వెళ్ళను. అటువంటిప్పుడు నేను బైబిల్ ఆడపెట్టి ఇంటికి అక్కడ కూర్చోవడం నేను మంచిది. నీకు ఎట్టి వెళ్తే అట్టు వెళ్తే ఎట్టు వెళ్ళినా నరకానికే కదా. కాబట్టి ప్రియులారా గమనించాలని మీకు తెలియజేస్తాను. దేవుని మాట జాగ్రత్తగా దేవుని మాట వినాలి. మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? దేవుని మాట వినడానిక, లేకపోతే మనం సంసారం మాట్లాడటానికి పోతామా అండి? ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయంలో ఏమనుంది? అందరికీ చాలా మందికి నోటెట్టి అది పాట ఆ మాట. మళ్ళీ మీరు బైబిల్ చెప్తున్నారు చెప్పుకోండి. అంటే అక్కడే ఉంది, కింద నామకంలో లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కానుకలు అర్పించడం గొప్పతనం కాదు. ఆయన మాటింటే శ్రేష్టం. ఆయన మాటింటే పరలోకం వెళ్తావు. తెలిసిందండి? ఆయన మాటింటే పరలోకం వెళ్తాం. నేను కానీ మీరు కానీ. అందుకని నేను చెప్పాను, నేను ఆయన మాట విన్నా, మీరు కూడా ఆయన మాట. ఆయన మాట వినకపోతే మీరు వెళ్ళరు పరలోకం, నేను కూడా వెళ్ళను. కనుక గమనించాలని మీకు నేను మనసు చేస్తున్నాను. ఇక్కడ ఈ సమయంలో మనం పరిశీలన చేస్తే దేవుడు యేసు ప్రభు ఆయన ఇప్పుడు పుట్టినవాడు కాదు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, గుర్తుంది కదా? ఎప్పుడు పుట్టాడు ఆయన? మా జనవరినా? నాకు వినపడదో, నాకు వినపడదు, గట్టి మాట్లాడాలి. 2024 ఆయన ఎప్పుడు పుట్టాడు? సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో 23వ వచనం నుండి మనం చదువుకుంటాం. దేవుడు ఇప్పుడు చెప్తున్నారు మన సృష్టి ఆరంభం.
ఇది అందాక నోరు ఏమని ఎత్తలే. భూమిని దాని మైదానం మరి ఆ సృష్టారంభం ఎక్కడో చెప్పాలి. భూమిని అనాది కాలం మొదలుకొని మొదటి నుండి స్పష్టంగా చక్కగా దారాలను చదివాడు. మొదటి నుండి నేను పుట్టి తిని సంతోషించుతూ ఆనందించుతుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు పుట్టాడు ఆయన? ఆయన ఎప్పుడు పుట్టినవాడు? భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు, పర్వతాలు లేవు, సముద్రం లేదు, మనుషులు లేరు. ఆయన అప్పుడు పుట్టాడు, ఇప్పుడు పుట్టినవాడు కాదు. తెలిసిందండి. ఆయన భూమి ఆకాశం లేనప్పుడు పుట్టినవాడు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని మనం ఆయన ఏమంటాం? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. మూడింటికి ఆయనే కారణం, ఆయనే దేవుడు. అందుకని మనం ఏమంటాను? కొంతమంది అంటారు పిత, పుత్ర, పవిత్రాత్మ నామం. అది ఓకే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ఇది కూడా ఏకత్రితమైన దేవుడు. అందుకనే ఆది కాలంలో మీరు చదవక్కర్లేదు. ఆది కాలంలో ఆయన అంటాడు, మన పోలిక చొప్పున మనము నరులను చేయదాము. మన పోలిక చొప్పున మనము నరులను చేయదాము. ఎవరుంటారని అక్కడ అంటున్నాడు. అప్పుడు అక్కడ ఆది కాలంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు లేడు అక్కడ. అప్పుడు కుమారుడు, తండ్రి కుమారుడే ఉన్నారు. మనకి యేసు ప్రభువే యోహాను సువార్తలో చెప్తాడు, నేను వెళితే కానీ పరిశుద్ధాత్మ రాడు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తే కానీ ఆయన ఇక్కడికి రాదు. అప్పుడు ఎవరు ఉన్నారు? తండ్రి కుమారుడే ఉన్నారు. ఆయన అన్నాడు, తండ్రి మన పోలిక చొప్పున మనము నరులను చేయదము అన్నాడు. అప్పుడు ఆయన పోలిక చొప్పున మనల్ని నరులను చేశాడు. ఆయన పోలికలో మనల్ని సృష్టించాడు దేవుడు. తెలిసిందా? దేవుడు ఇప్పుడు చేసింది మనల్ని. అదే దేవుడు తండ్రి అన్నాడు, మన పోలిక చొప్పున మనం నరులను చేయదము అన్నాడు. కుమారునితో చెప్తున్నాడు, మన పోలిక చొప్పున మనం నరులను చేయదము అన్నాడు. అప్పుడు ఆయన నరులని చేశాడు. ఎఫెసీ పత్రిక 2:10 మనం పరిచయం చేస్తే, అప్పుడు ఆయన పోలిక చొప్పున మనల్ని నరులను చేశాడు. మనము నడుచుకున్నవాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన పని మనం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో 31వ వచనం ఆఖరిలో మనం చూసినప్పుడు ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏమన్నాడు ఆయన?
తండ్రి కలుగజేసిన పరలోకమును బట్టి నరులను చూసి నేను ఆనందించుతుంటిని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు? యేసు ప్రభు అంటున్నాడు, నేను నరులను చూసి ఆనందిస్తున్నాను. ఎందుకని? నా తండ్రి కలుగజేశాడు పరలోకాన్ని. ఆ పరలోకానికి నా పిల్లలు వస్తారని నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. కానీ నా పిల్లలు నా దగ్గరికి రావట్లేదు. నేను సృష్టిస్తున్నాను, నా పిల్లలు నా దగ్గరికి రావట్లేదు. చెడిపోయారు పిల్లలు. ఇప్పుడు తల్లిదండ్రులు వేసి బాధపడు. అదే ఇప్పుడు రోజులు పిల్లలను కన్నా కానీ, పెంచాను కానీ, పెద్దలను చేశాను కానీ నా మాటలు ఎంచలేదు. అవి పిల్లోళ్ళు వీళ్ళు కనకుండా పోయేదే. అందలేదు. అది వాక్యంలో 2 తిమోతి పత్రిక 3:1 మనం చదువుకున్నప్పుడు ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో మనం ఉన్నామో, మనం లేఖనాన్ని పరిశీలన చేస్తే మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థం అవుద్ది. మనం సేవట్లో నడుస్తున్నాం, వాక్యాన్ని వదిలిపెట్టాం, సేవట్లో నడుస్తున్నాం. జాగ్రత్త గమనించాలి. చూడండి 2 తిమోతి పత్రిక 3:1 నుండి. తెలుసుకొని మనుషులు చక్కగా కుదురు చదవాలమ్మా. రానోడు రాగం ఎక్కువ అంట, వచ్చినోడు పొయ్యారం ఎక్కువ అంట. ఈయన బాడమంటే ఈడు బాడడం, ఆయన ఆగమంటే ఆడు ఆగటం. మనుషులు స్వార్థ ప్రియులు. ఇదే కాలం అంట, ఇదే కాలం, అంచుకాలం, పోయే కాలం. ఇదే కాలం అంటే పోయే కాలం. కొంతమంది అంటారు వీడు అదిరాజు పడతాను, వీడు పోయే కాలం వచ్చింది అంటే ఇప్పుడు మనం అదిరిపడుతున్నాం. ఎవరు కూడా మాట్లాడే పని లేదు, ఎవరితో కూడా అదిరిపడుతున్నారు పతోళ్ళు. ఎందుకని అంటే పోయే కాలం దగ్గరకు వచ్చింది. ఊరికి వెళ్ళినోడు ఇంటికి వచ్చే పని లేదు, వాడు మధ్యలోనే యాక్సిడెంట్ అయిపోతుంది. హాస్పిటల్కి వెళ్ళినోడు ఇంటికి వచ్చే పని లేదు, వాడు అక్కడే అయిపోతాడు. కనపడటానికి ఇప్పుడు గుండెపోట్లు ఎక్కువైంది, రక్తపోట్లు ఎక్కువైంది, పచ్చివాతం ఎక్కువైంది. అంటే వాడు ఎప్పుడు అతడో ఆడికే తెలియదు. నరులోకి సంభవింపబోతున్నది నరులోకి తెలియదని దేవుడు ప్రసంగి గ్రంథంలో చెప్పాడు. అప్పుడు ఇంకో దేవుడు మనకి ఏం జరుగుతుందో మనకే తెలియదు కనుక గమనించాలని మీకు నేను తెలియజేస్తున్నాను అండి. గమనించాలి. గమనంది అక్కడ ఎందుకు చెప్పానంటే అందులో ఒక మాట మీకు చూపించాలి. మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, విప్పంలాడువాడు, అహంకారులు, దూషకులు. అది ఆ మాట కోసం తల్లిదండ్రికి అవిధేయులు. దేవుడు అని చెప్తున్నాడు, తల్లిదండ్రికి విధేయులై బతకండి. మీరు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. యేసు ప్రభు తల్లికి తండ్రికి లోబడి ఉన్నాడు. ప్రసిద్ధ తల్లిదండ్రికి లోబడి ఉన్నాడు, ఎదురు చెప్పేవాడు కాదు. తల్లిదండ్రికి లోబడి ఉన్నాడు. మరియమ్మ గారిని ఆయనే చూసినట్లుగా లేఖనాలు తెలియజేస్తానే. శిలువ మీదకి ఎక్కినప్పుడు ఆఖరి ఆయన చనిపోయేటప్పుడు ఆఖరి మాట మాట్లాడినప్పుడు, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఆయన బాధ్యతని యోహానికి అప్పగించాడు. అప్పటి వరకు కూడా ఆయన అద్భుతాలు చేసినప్పుడు కూడా తల్లికి ఎదురు ఏమని చెప్పలేదు. ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు, ఏమని చెప్తుంటారు, అన్ని అబద్ధాలు చెప్తుంటారు. కనాన్ గ్రామంలో వివాహం జరుగుతున్నప్పుడు యేసు ప్రభు అక్కడికి శిశువులను ఎమ్మటి పెట్టుకొని అక్కడికి వెళ్ళినట్టుగా లేఖనాలు తెలియజేస్తాను. ఎవడని కాదని ఏది చెప్పాడు ఉంటే వాక్యం ఇక్కడే మీకు చూపెడతాను, నన్ను నోరు మూసుకొని వెళ్ళాలి. ఆ వివాహానికి యేసు ప్రభు శిశువులను వేసుకొని వెళ్ళాడు అక్కడికి పెళ్లికి. వాళ్ళ బంధువులు అంట, ఆ పెళ్ళి అంట, వాళ్ళ ఇంట్లో కబురు చెప్పారు. యేసు ప్రభు ఏమో శిశువులను వేసుకెళ్ళాడు, మరియమ్మ గారు ఏమో కొంతమంది మళ్ళీ పిల్లలు వేసుకొని వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైపోయింది, ద్రాక్ష రసం అయిపోయింది. అయిపోయినప్పుడు వీళ్ళు ఎవరు చెప్పినా ఇంటారు ఎన్రాని ఆడు యేసు ప్రభు చెప్తానికి సైడ్లో తడిసి మరియమ్మ గారికి చెప్పారు,
మరియమ్మ గారు అన్నారు, అయ్యా ద్రాక్ష రసం అయిపోయిందట, మరి ఏదో ఒక రకంగా చెయ్యను ఆయన అంతే. ఆయన ఏమన్నాడు, నేను చెయ్యనని చెప్పలే, చేతనని చెప్పలే, ఏమన్నాడు, నా సమయం ఇంకా రాలి అన్నప్పుడు అక్కడ పరిచారకులు, ఇప్పుడు మీకు కూడా తీసుకొచ్చారు అక్కడ ఏదో, అక్కడ పరిచారకులు పనిచేసేవాడిని అన్నారు మరియమ్మ గారు, అయ్యా ఆయన ఏమని చెప్తాడో అదే చెయ్యండి, ఆయన ఏమని చెప్తాడో అది చేయండి, అంతేగాని మరి నా మాట్లాడలేదు కానీ నేను చెప్పినట్టు చేయండి అని అనలేదు. ఆయన ఏమని చెప్తాడో అదే చేయండి అన్నాడు. ఇప్పుడు చెప్పే మాటలు, బయట చెప్పే మాటలు ఏంటంటే, మరియమ్మ గారు అయ్యాల కనాన్ గ్రామంలో ఆయన ఆ వివాహంలో అక్కడ ద్రాక్ష రసం చేసిందని చెప్తుంటారు కొంతమంది. నేను నిన్న అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రియులరా, దేవుడు యేసు ప్రభు తల్లికి తండ్రికి లోబడి ఉన్నారు. చనిపోయే వారికి కూడా తల్లికి తండ్రికి లోబడి ఉన్నారు. ఇప్పుడు మన పిల్లలు ఎలా ఉన్నారు? తల్లిదండ్రులకు విధేయులై ఉండునని బైబిల్ చెప్తుంటే తల్లిదండ్రులకు అవిధేయులై పోతున్నారు పిల్లలు. జాగ్రత్తగా జాగ్రత్త మీరు గమనించాలి. ముందే చెప్పాను, ఇది పోయే కాలం, ఇది పోయే కాలం, అపాయకరమైన కాలం. పోయే కాలం ఎక్కడ యాక్సిడెంట్లు అవుతారో ఆడికే తెలీదో. చీకట్లో కూడా రాత్రి చీకట్లో కూడా ఫోన్ మాట్లాడుకుంటున్నారు బండి మీద. ఆడు పోయేది కాక ఎదరోళ్ళు కూడా చంపేస్తున్నాడు. ఎందుకు యాక్సిడెంట్లు అవుతాయి అని ఏమొచ్చిందంటే పోయే కాలం. దాని చెవులు అదే అంటే నా ఇష్టం అంటాడు. మరి పోయే కాలం వచ్చింది. మనుషులు స్వార్థప్రియులు అయిపోయారు. ఎక్కడికక్కడికి వద్దు, మనిషి అవతాలకి వెళ్తే కడుక్కోవటమే భూమి అంటే తలిపే చెప్పొచ్చు, ఇంట్లో దోషమే. కనుక ప్రియులరా, మనుషులు స్వార్థ ప్రియులయ్యారు, ధనాపేక్షలు అయిపోయారు. కనుక తల్లిదండ్రులకి లోబడి ఉండాలి. పిల్లలు ఎలా ఉండాలి? తల్లిదండ్రులకి లోబడి ఉండాలి. కానీ ఇప్పుడు అట్లా లేదు. నిన్న వాక్యం ఏం చెప్తుంది? నిన్నటి వాక్యం నిన్న మీరు ఏమి వినలేదండి. అయ్యో దేని గురించి చెప్పారు? చెప్పరా అమ్మా? నిన్న మొన్న దేని గురించి చెప్పారు? జీవజలం. యేసు ప్రభుని గాడిద మీద ఎక్కించుకొని తీసుకెళ్ళారు కదా, అది పోయిన అయ్యాలు ఏమని చెప్పారు అమ్మా? అట్లా అయ్యాలా అమ్మా? చెప్పండి అమ్మా, పర్వాలేదు చెప్పండి అమ్మా. మేము ఎవరు కొట్టట్లే, దాని గురించి ఆమె చెప్పరా? దాని గురించి ఆమె చెప్పలే అంటే ఏ గాడి అది దేంట్లో కట్టిపోయింది అమ్మా? 32వ కీర్తన 9వ వచనం ఒకసారి చూద్దాం. తాడుతో కట్టబడిందో దేంతో కట్టబడిందో? బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలెనైనాను అంతర్ గాడిదల వలెనైనాను మీరు ఉండకూడదు. చాలు. బుద్ధి జ్ఞానం లేని గాడిదలాగా మీరు ఉండాలి. ఎట్లున్నారు మనుషులు? బుద్ధి జ్ఞానం లేని గుర్రములాగా. అంటే ఇది కంచర్ గాడిద అంటారు దాన్ని. గాడిదలో కొన్ని రకాలు ఉన్నాయి. కంచర్ గాడిద ఉంది, మామూలు గాడిద ఉంది. కంచర్ గాడిద ఏం చేస్తుంది అంటే దానికి ఎదరికి వెళ్తే గుర్రంలాగా ఉంటుంది చూడడం, వెనక్కి వెళ్తే గాడిలాగా ఉంటుంది. అంటే ఇప్పుడు మన క్రైస్తవులు మనం ఎలా ఉన్నామని అంటే ఇవాళ మాట్లాడదు వారు మట్ల పెట్టుకొని చేయి పడతాను,
జయరాజు జేసు జండ క్రింద సేవకు వస్తేమే అని పాటలు పాడుకుంటూ రోడ్డు నమ్ముతుంది. మళ్ళీ రేపు రాజకీయ నాయకులు వచ్చి మళ్ళీ అడుగుతాలో ప్యాకెట్ ఇస్తే మళ్ళీ ఆర్జీ అంటారు. వేయండి జగన్ కోసేయండి అంటే మళ్ళీ వీళ్ళే ఎవడు వీళ్ళు క్రైస్తవులు కాదు, హిందువులు కాదు, హిందువులు రాదు అంటే బుద్ధి లేని గాడిలో ఇదే. కనుక ఇలా గమనించాలని మీకు నేను తెలియజేస్తున్నా. ఈ బుద్ధి లేని గాడిదని ఇడిపించి తీసుకురామంటున్నాడు దేవుడు. ఎక్కడి నుండి మత కట్టులో నుండి, కుల కట్టులో నుండి, సారా కట్టులో నుండి, వ్యభిచారం కట్టులో నుండి, సోదం కట్టులో నుండి ఇలా విడిపించి తీసుకురామని సేవకుని పంపిస్తున్నాడు. సేవకులు చేసే పని అదే. ఈ లోకాల నుండి, పాపాల నుండి విడిపించాలని, నా రాజ్యానికి సిద్ధపరచమని దేవుడు ఇక్కడ మందిరం కట్టించి ఇక్కడ మిమ్మల్ని అందరూ సమావేశం చేపించడానికి సేవకుని ఎక్కడి నుండో ఇక్కడ పంపించారు. కట్టివేయబడిన గాడిదలి, బుద్ధి జ్ఞానం లేని గాడిదలి అంటే బుద్ధి జ్ఞానం లేని గాడిదలు. బుద్ధి లేని వాడు గాడిదలు ఎట్ట అవుతారు అంటారా? మా బుద్ధి లేని వాడు గాడిదలు. ప్రసంగి గ్రంథం, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 7-8 వచనాలు. జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడప్పుడు నాకు కనబడెను. వీడెవడంటే బుద్ధి లేని పడుచువాడు. వీళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళే. బుద్ధి లేని పడుచువాడు ఒకటి కనపడాను. ఎక్కడ కనపడిండు? తప్పుడు కనపడిండు వాడు. సందవేళ అంట. ఏమొచ్చిందండి ఆడికి? ఆయా తప్పుడు పాటు ఆడితే రాబా సందసేవిట అంట. పద్దా జ్ఞానం చేసిండాడు. సందసేవిటలో పాటు వెళ్తానంట. బుద్ధి లేని నేతవా గమనించండి. బుద్ధి లేని గాడిద. ఇంకొక గాడిద వచ్చింది అక్కడికి. అదో గాడిద. ఇవన్నీ గాడిదలే. ఏ గాడిదలు ఇయ్యే? బుద్ధి లేని గాడిదలు. ఈ బుద్ధి లేని గాడిదలు ఇడిపించి తీసుకురామని శిశువులు పంపిస్తున్నాడు దేవుడు. గుడికి వస్తున్నారు కానీ బుద్ధి ఉందా? బుద్ధి ఉందా? తెల్లారు లేచి మళ్ళీ మనం ఎవరిలో కలుస్తాం? 1-2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుంటే, ఈ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? 5వ వచనం నుండి చదువు. భోజన పదార్థములు ఎన్నో తినవమ్మా? చదువుది నేను చెప్పిందంత. అదే చెవు గలవాడు వినును కాకండి, నీకు చెవులు మూసుకొని వాయి అంటామా. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం అని చెప్తాను. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్తున్నా తింటున్నట్టు. 2 కొరింథీ 6వ అధ్యాయంలో 17వ వచనం నుండి ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏం పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలా సెలవిస్తున్నాడు? నేను వారిలో నివసించి సంచరించును. నేను వారికి దేవుడినై ఉంటాను. వారు నా ప్రజలై ఉందరు. కావున మీరు వారి మధ్య నుండి బయలువేడని ప్రత్యేకంగా ఉండు. అపవిత్రమైన దానిని ముట్టకూడని. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రినై ఉంటాను. మీరు నా కుమారులు కుమార్తెలై ఉందిరని
సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆయన కుమార్తెను మంచి యేసు ప్రభు వెళ్ళి దండాలు పిచ్చుకొని మోసిండా? ఇక్కడ పాటలు పాడేది మీరే, సపరేట్కి వచ్చేది మీరే, అల్లులు చెప్పేది మీరే, రేపు దండాలు మోసేది మీరే, పార్టీలోకి వెళ్ళి కొట్టుకునేది మీరే, తగాదాలు పెట్టుకునేది మీరే, కోర్టుకు వెళ్ళేది మీరే. మీరు నా కుమార్తెగా ఎందురని సర్వశక్తి గల దేవుడు చెప్తున్నాడు. మీరు వారి మధ్య నుండి బయటికి ఎల్లుడి అంటే ఎక్కడ పోయి అల్లమాని పోతురాలు కట్టి మీదకి కట్టుకోండి, తెలుసాను వదిలిపెట్టాను కాదు. వాళ్ళ ప్రవర్తనలో మీరు ఉంటుంది అంటున్నాడు. యేసుప్రభు మనలోనే ఉండు, కానీ మనతో ఆయన పాపం చేయలే. మనం కూడా ఎలా ఉండాలి గమనించాలి. కనుక ప్రియులగా ఈ బుద్ధి లేని గాడిదలు ఎలా వెళ్తే పరలోకం వెళ్ళాలి అంటే బుద్ధి కలిగి మనం బతకాలా. బుద్ధి లేని కనుక వెళ్ళారా పరలోకం? మరి ఇప్పుడు మనం ఎట్టుంటే వెళ్తాం? బుద్ధి కలిగిన వాళ్ళు వెళ్ళారు, బుద్ధి లేని వాళ్ళు ఆగిపోయారు. వాళ్ళు వెళ్ళేసి తలిపేసేసారు. అయ్యో ఇప్పుడు దాకా మేము అందరం కలిసే కూర్చున్నామండి. అయ్యా ఎంతసేపు కాలేదు, మేము ఒక్క అడుగు కొట్టుకాడికి వెళ్ళి వచ్చినాం, అంతేనండి మేము చేసిన తప్పు. అది తలుపు తీయడయ్యా, మీరు ఎవడో మాకు తెలియదు అయ్యా, మాకు తెలియదు, తలుపు వేయబడింది తీయడానికి వెళ్ళేది. ఎంతకాలం నువ్వు బుద్ధి లేకుండా బతుకుతావు, ఎంతకాలం బుద్ధి లేకుండా నువ్వు భజన చేస్తావు. ఈ నక్క భజనలో, కుక్క భజనలో, కొంగ భజనలో దేవుని పనికిరాదు. నీ భజన ఆయన పనికిరాదు అని ఏమంటున్నాడు. ఉంటే ఎచ్చగుండు, లేకపోతే చల్లగుండు. నిలువెచ్చగా ఉండొద్దు. నిలువెచ్చగా ఉంటే నా నోటి నుండి నిన్ను భూమి వేస్తా. నిలువెచ్చగా ఉండొద్దు. మనం అటు డ్యాన్స్ చేస్తున్నాం, ఇటు డ్యాన్స్ చేస్తాం. నేను మనం అటుకుడు వెళ్తుంటే మధ్య లెంగపాలెం వెళ్ళేసరికి డబ్బులు కొడుతున్నారు, ఇంకంటే మేళాలు మోగిస్తాను. ఆ డబ్బులు కొట్టి దేవుడానికి కళ్యాణ్ కొట్టుకోండి. మళ్ళీ అక్కడ పెద్ద గుళ్ళు గుడికి వెళ్ళేది వాళ్ళే, మళ్ళీ సర్వం తిరణాలు డబ్బులు కొట్టేది వాళ్ళే. నువ్వు ఎలా వెళ్తావు పరలోకం? ఎవరు మోసం చేద్దాం అనుకుంటున్నావు? మనుషులు మోసం చేస్తున్నావేమో కానీ దేవుడు మోసం చేయలేవు. దేవుడు నీకన్నా తెలివి కలవాడు. బట్టలు మార్చినంత మాత్రాన బతుకు మారలేదు, గుండు కొట్టించుకున్నంత మాత్రాన్ని కొండ మారలేదు. బట్టలు మార్చుకుంటాం ఎందుకు సుఖం? బట్టలు మారితే సుఖమే, పరలోకం వెళ్ళిపోతుంది. ఒకటో సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతన్ని త్రోసివేసి మనుషులు పై రూపము లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయం అయితే సరిగి లేదు కానీ బట్టలు మార్చుకున్నంత మాత్రాన ఆయన మోసం చేద్దామని అనుకుంటున్నావా? బట్టలు మార్చుకుంటే వెళ్ళిపోతావు ఇక పరలోకం. రోజు 7 లీటర్ పాలు తాగి దాన్ని నడుచుకోట్టు తిని ఉపవాసం ఉండి ఉపమా తిని వెళ్ళిపోతావా పరలోకం? మరి ఇప్పుడు ఎట్లా ఉంది నీ బతుకు? ఆయన పై రూపం పిలిచేవాడు కాదు, హృదయాంతరంగాలు పరిచయం చేసే దేవుడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం.
కొంతమంది ముసుగేసుకొని కంటే మోసకరమైన రేత్రి ఉపవాస ప్రార్థన అంటే ముసుగేసుకొని నిద్రపోతుంటారు. పాస్టర్ గారు అనుకుంటారు ఆమెను ప్రార్థన చేస్తాం అనుకుంటుంది, ధ్యానంలో ఉంది ముసుగేసుకొని అని పాస్టర్ గారు అనుకుంటారు. ఈ ముసుగేసుకుంటే ఆమె చక్కగా నిద్రపడదు అంటే చూడండి. ఏమన్నది ఇర్మియా గ్రంథం 17:9. మోసకరమైనది ఆ? హృదయం అన్నిటికంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అందుకని ఆయన హృదయాన్ని చూస్తున్నాడు. అది ఘోరమైన వ్యాధి కలదు. అది ఘోరమైన వ్యాధి కదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. దాన్ని గ్రహించేవాడు ఎవరు లేరు. మనం పై బట్టలు చూసి అమ్మో ఇది పెద్ద భక్తుడు అడుకుంది అనుకుంటున్నాం. భక్తి ఆమె లేదు. ఆయన హృదయాన్ని చూస్తున్నాడు. మనం బట్టలు చూస్తున్నాం, ఆయన బతుకు చూస్తున్నాడు, హృదయాన్ని చూస్తున్నాడు. హృదయం చాలా ఘోరమైన వ్యాధి కాదంటున్నాడు ఆయన. వ్యాధి ఏంటి? ఘోరమైన వ్యాధి ఏంటి? మార్క్స్ వార్త 7:20 నుండి చదువుకున్నాం. ఆ ఘోరమైన వ్యాధి ఏంటో, ఆ వ్యాధి లోపల పెట్టుకొని పైన బట్టలు మార్చుకోవటం ఏంటో చూడండి. అపవిత్రాత్మ పట్టిన జాగ్రత్తగా చదవాలి. 7వ అధ్యాయం 25. 25 అన్న, 20 అమ్మ. మనుష్యుడు ఆ ముసుగు లేకపోతే ఏర్పట్లేదే. మనసుని లోపల నుండి మనసుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి ఆలోచనలో. ఇప్పుడు ఇక్కడ గూగుల్ ఆలోచిస్తున్నారు, దురాలోచనలు మీరు ఆలోచించేయాలి. అందుకని మీరు నేను ఒకటి చెప్తున్నాను, మీరు ఒకటి చదువుతున్నా. అంటే మీ ఆలోచనలు ఇటు లేదు, వాక్యం మీద లేదు, లోకం మీద ఉంది మీ ఆలోచన. దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారమును, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఇందులో పెట్టుకొని ఒక బాటలో మార్చుకుంటే 40 రోజులలో నీ బతుకు మారిపోయింది. పర్లోకి ఏమి వెళ్ళిపోతుంది. ఇక ఎవరైనా మోసం చేసేది. మనుషులు మోసం చేస్తున్నావా? నీకు నువ్వు మోసపోతున్నావా? దేవుని మోసం చేస్తున్నావా? ఆరాధన కూడా ఎలా ఉండాలి? ఆరాధన కూడా ఎలా ఉండాలి? మత్తయి సువార్త 15:9. ఈ ప్రజలు తమ పెదవులతో ఇక ఆరాధన చేస్తున్నారంటే లీటర్ పాలు తాగి నష్టపడితేనే ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారి హృదయము దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుతూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, బైబిల్ చెప్తుందా నేను చెప్తాను? బైబిల్ చెప్తాను. మన బతుకుని బయట పెట్టేది బైబిల్. నీ బతుకు నా బతుకు, చెప్పేవాడు బతుకుడు కూడా, చెప్పేవాడు బతుకు కూడా బయట పెడితే బైబిల్. కనుక ప్రియులారా, వారి హృదయం నాకు దూరంగా మేడు పండ్లో కనపడుతున్నావు కానీ పైకి లోపలంతా పురుగులే. మేడు పండు పైకి చాలా బాగుంటుంది అంటారు, లోపల ఇప్పి చూస్తే పురుగులు ఉంటుంది అంటారు. ఇతను మనుషులు అలా అనపడుతున్నారు. లేరా గమనించాలని గమనించాలి. కనుక ఏ స్థితిలో మనం ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. మంచి కాలంలో మనం ఉన్నాం, అపాయకరమైన కాలంలో నువ్వు ఉన్నావు. ఏ క్షణంలో నువ్వు వెళ్ళిపోతావో నీకు తెలీదు. ఏ రోగం వస్తుందో నీకు తెలీదు. ఎక్కడ ఆఖరి ఊపిరి విడుతుందో నీకు తెలీదు.
ఏ సమయంలో నువ్వు ఆఖరి ఇప్పుడు ఊపిరి ఇడుతువో ఎక్కడ ఇడుతువో నీకు తెలీదు. రాజశేఖర రెడ్డి గారు ఆయన భూమిలో ఉన్నాడా, కాదోడా, ఇల్లు లేదా, ఎక్కడ చచ్చిపోయాడు? అదే అంటే అక్కడ చచ్చిపోవటమే అంటే ఆయన అండి. అది కోటీశ్వరుడు, ఆయన కోటీశ్వరుడు, ధనవంతుడు అండి, భక్తిపరుడు. భక్తిపరులు కూడా ఒక్కోసారి తప్పు చేస్తారు. ఆ తప్పును పట్టుకొని దేవుడు శిక్షించడానికి మీకు గుర్తుందో లేదో, ఆయన మంత్రిగా అయిన తర్వాత బాప్తీసం తీసుకున్నాడు యార్దాని నదిలో. బాప్తీసం తీసుకున్న తర్వాత వెళ్ళి కత్తెరకు వెళ్ళి అక్కడ గుడికి బంగారం బయట పోతేయటానికి పొదుగుతానికి ఆర్డర్ ఇచ్చి అక్కడ ఉండి చేపించి వచ్చాడు. వచ్చిన తర్వాత వెళ్ళాడు మళ్ళీ హెలికాప్టర్ వేసుకొని దానికి ఏ బండ రక్తబండ కానీ వెళ్ళాడు. మళ్ళీ వెనక తిరగలి జాగ్రత్తగా పంపించాడు. ఇక్కడేమో దేవుడిలో కడుగుపడ్డాడు, అక్కడికి వెళ్ళాడు. వాళ్ళకేమో అక్కడ ఆర్డర్ ఇచ్చాడు, దానికి ఆ గుడికి పోత పోపించాడు బంగారం. వచ్చాడు రక్తబండి కానీ వెళ్ళాడు, మళ్ళీ తిరిగాడు. బైబిల్ చెప్తుందో నీకేం పని అప్ప చెప్పానో ఆ పని నువ్వు చెయ్యాలి, ఆ పని నువ్వు చెయ్యాలి. తెలిసిందండి. ఈ రోజుల్లో చాలామంది ప్రమాణం చేస్తుంటారు, రాజకీయ నాయకులు కూడా ప్రమాణం చేస్తారు. ప్రమాణాన్ని తప్పిపోతాం. పెళ్లి చేసుకునేటప్పుడు మనం కూడా పెళ్లిళ్ళు చేసుకునేటప్పుడు ప్రమాణం చేస్తున్నాం, మందిరం తప్పిపోతాం. పెళ్లి కూతురిని ఎన్నిసార్లు అడుగుతారు? పెళ్లి కొడుకుని, పెళ్లి కూతురిని ముందు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చూసుకోవాలా. గద్దోళ్ళు చూసి వచ్చారు, బాగానే ఉంది, కట్నం అయితే సరే మాట్లాడుకున్నాం. నేను ముందు వాళ్ళు ఇష్టపడాలి కదండి, పిల్లలు అంటారు. సరే మీ అబ్బాయిని పంపించి మా అమ్మాయిని ఆర్డర్ చూసుకుంటారు, ఏ సంవత్సరం ఆడు చెప్తే మనం పెళ్లి పైతనంలోకి దిగుదాం అంటారు. అన్నాడు అమ్మాయి దగ్గర అబ్బాయి ఇద్దరు చూసుకోండి ఆయన అక్కడ కూర్చోబెడతారు, కూర్చోబెడతారు, కాసేపు తెలుసుకుంటారు. అన్నది లాభం అంటే ఈ మాట మాట్లాడుతుంటారు, కాసేపు చూసుకుంటారని ఇద్దరు ఆ మాట ఈ మాట మాట్లాడుతుంటారు. ఈ మొహం ఆడుతుంటారు, ఆ మొహం మాకు వీడు చూస్తారు. అన్నది కాసేపు అయ్యాక అయా వీళ్ళందరినీ ఇంట్లో తీసుకెళ్ళాను కదా, నీకు పెద్ద నచ్చిందా? నచ్చింది. అమ్మా నీకు అబ్బాయి నచ్చిందా? నచ్చింది. అప్పుడు వెళ్తారు పాస్టర్ గారి దగ్గరికి. ఆడికి ఎందుకు వాళ్ళు ప్యాటర్న్ రాయాలిగా. ప్యాటర్న్ రాయాలంటే మళ్ళీ పాస్టర్ గారు కూడా నాలుగు ఉన్నాయి. అసలు వాళ్ళని ఇష్టమో కాదని మళ్ళీ తీసుకురామంటాడు. ఇద్దరిని తీసుకెళ్తారు, మళ్ళీ ఇష్టమో కాదని మళ్ళీ ఇద్దరిని అడుగుతారు. ఇష్టమైన అంటారు, ప్యాటర్న్ రాస్తారు. 3 వారాలు మందిరంలో చదువుతారు. మీకు అన్నీ తెలిసినాయి నేను చెప్తాను. చదువుతారు. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడానికి వీళ్ళకి అర్హత ఉందా లేదా, ఏదైనా ఉంటే మీరు ఇప్పుడే ఎలా చేయాలి అని చెప్తారు. ఎవరు కూడా నోరు మూసుకొని అనుకుంటారు, నోరేస్తారు. ఆ నుండి మళ్ళీ పెళ్ళి. నీకు పెళ్ళిలో మళ్ళీ ప్రమాణాలు చేపిస్తారు. నీకేం ఎత్తమేనా? ఎత్తమే. నీకేం ఎత్తమే? ఎత్తమే. అయ్యో మీరు తల్లిదండ్రులు కొట్టే ఫ్రెండ్ అంటారు. లేదు మరి వీళ్ళిద్దరు చేతులు కలుపుకుని అంటారు. మరి వాళ్ళిద్దరు కలుపుకున్నారు. ఇద్దరు చెరువు అమ్మాయికి ఎత్తారు. అమ్మ నీకేం ఎత్తమేనా? ఎత్తమే. నీకేమేమి ఇష్టమేనా? ఎత్తమే. చెప్తాను చెప్పేసి పత్రికలో చెప్తారు. అది కాదు అమ్మా, నువ్వు ప్రతి విషయంలో నీ భర్తగా లోబడి ఉండాలి. ఉంటానండి చెప్పు, మైకిలో చెప్తుంది. మరి వెళ్ళినాడు ఉంటానండి. అబ్బాయి నీ భార్యని నువ్వు ప్రేమించాలి. ప్రేమిస్తానండి. ప్రేమించడం అంటే ఏంటి? నీ భార్య కోసం అవసరం అయితే నీ ప్రాణాన్ని ఆయన పెట్టాలి. యేసయ్య లోకాన్ని ప్రేమించాడు, లోకానికి ప్రాణం పెట్టాడు. నీ భార్యను నువ్వు ప్రేమిస్తాను కనుక నీ భార్య కోసం నువ్వు ప్రాణం పెట్టేవాడుగా ఉండాలి. ప్రాణం చేసేవాడుగా ఉండబోగో, ప్రాణం పెట్టేవాడుగా నువ్వు ఉండాలి. ఇద్దరు కూడా మైకులో చెప్తా. అప్పుడు 3 ముళ్ళు అయింది. 3వ ముళ్ళు ఎందుకయ్యా? ఇద్దరం అయితే 3వ ముళ్ళు దేవుడు అయ్యాలి. దేవుడే సాక్ష్యం. అక్కడ దేవుడే సాక్ష్యం. మలాకి గ్రంథంలో ఉంది, దేవుడే సాక్ష్యం.
ఈ సాక్షులు సంస్కారం పెట్టేస్తే కానీ ఈ సాక్షులు వీళ్ళెద్దరు పాటలాడుకున్నా నాడు ఈ దేవుడు రాడు. పెద్దలు వచ్చి సాక్ష్యం పెట్టమంటాడు, సాక్షి సంస్కారం చేయమంటాడు, ఈ దేవుడు రాడు, వాళ్ళిద్దరు పాటలాడుకున్నా నాడు. అసలు ఈ ఈ పెద్దలే కనపడరు అక్కడ. దీనికి దేవుడే సాక్ష్యం. కనుక ప్రియులారా గమనించాలి, మనం సాక్ష్యం చెప్తాను, ఎంతవరకు నీ సాక్ష్యాన్ని నువ్వు నిలబెట్టుకుంటావు. ప్రతి విషయంలో ఏంటి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆడవాళ్ళది పరిపాలన అయిపోయింది. ఎందుకంటే నేను బాగా డాక్టర్ ఇవాళ మీటింగ్ అంటే ఫలానా చేస్తా తెలియసంవరం నేను వెళ్తాగానే అయ్యో బట్టలు కప్పుతుంది అనిపేసి నాకు వీళ్ళు పిలిచారు, మరి ఎంతనా ఆ బట్టలు అది ఉతికేసేసి ఆ పిల్లవాళ్ళకి అది గంజో గడిలో వండి కోసి కాసి ఆ పిల్లవాళ్ళు పెట్టుండి ఉంచితే నాకు కథ ఉంటుంది, నేను వేయాలిపోతున్నా నాకు తెలియదు. అమ్మగారు వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్తుందో తెలియదు, సమాధానం వెళ్తుందో తెలవదో, చంద్రపూడి వెళ్తుందో ఎప్పుడు కోసం దోచేది. ఇక అయ్యగారు ఇంటి పనులు చూసుకోవాలి. లేదగా అంతేకాదు, బైబిల్లో స్త్రీ మాట్లాడటానికి హక్కు లేదన్న. ఎందుకని ఉందో తెలిసిన అవ్వామకి అధికారం ఇచ్చండి దేవుడు అన్న. అవ్వామే వెళ్ళి పాపంలో పడేసింది ఆదాముని, కాయలు కోసుకొచ్చింది అవ్వమ్మ, తిన్నది అవ్వమ్మ, ఆదాముకి ఇచ్చింది అవ్వమ్మ. బైబిల్లో మీకు తెలిసి అదే మాట్లాడుతుంది. రోమ పద్ధతి ఆదాం పాపం చేయలేదు, అవ్వమ్మ చేసింది. అవ్వమ్మ వల్ల లోకాన్ని పాపంలో పడేసింది. ఆడ పుట్టిన పిల్లలు అందరికీ పాపంలోని. బైబిల్ మీరు చదివితే తెలుస్తుంది, పాపంలో పడిపోతున్నాను. అందుకని మరియమ్మ గారికి ఏ అధికారం లేదు. మీరు ఎక్కడన్నా బైబిల్ చదవండి, ఈ దగ్గర నుండి ఆ దగ్గర నుండి ఎక్కడ కూడా అధికారం లేదు. ఇప్పుడు మళ్ళీ రాజకీయ నాయకులు మీకు అధికారం ఇస్తున్నారు. ఏషియా గ్రంథంలో చదివితే ఉంది, రాజకీయ నాయకులు అధికారం ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? ఆడవాళ్ళకి అధికారం ఇస్తున్నారు. ఆడవాళ్ళకి ఇప్పుడు అధికారం. నీకు మగవాళ్ళలో ఇటువంటి తలనేసిన వాళ్ళు, పెద్దవాళ్ళని, అనుభవం కలిగిన వాళ్ళు పెట్టట్లే. పెద్దరికంగా గ్రామాలలో పడుచుకోరాళ్ళని కడుతున్నారు, బాలశాఖలు చేసి పాడు చేస్తున్నారు లోకాన్ని అని బైబిల్లో ఉంది. నేను చెప్తాం కాదు, తెలిసిందా? కనుక గమనించాలని మీకు నేను తెలియజేస్తున్నా. ఎంతవరకు నువ్వు దేవునికి లోపడుతున్నావు, ఎంతవరకు నీ ప్రమాణాన్ని నువ్వు దాన్ని నిరూపించుకుంటున్నావు. కనుక గమనించాలని మీకు నేను మనం చేస్తున్నాను. గమనించాలి, దేవుడు ఎవరు? ఆయన మనం పరిచయం చేస్తే చూడండి. యేసు ప్రభు ఆయన అంటున్నాడు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం, మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు సజీవుడిగా ఉన్నాడు. మరణాన్ని జయించాడు, మరణాన్ని ఓడించాడు, సమాధిని జయించాడు, సమాధిని ఓడించాడు, లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు. వెళ్ళి తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు, లేచి. కనుక ప్రియులరా, యేసు ప్రభు ఎవరు? ఆనాడు శిశువులు కూడా అర్థం కాలేదు యేసు ప్రభు అంటే ఎవరు. అందరు కలిసి వెళ్తున్నారు. వాళ్ళు యేసు ప్రభు అటు కొంచెం తలవాల్చాడు. అంతలో గాలి తుఫాను వచ్చి మీద పడింది. ధోని మీద పడేవాళ్ళకి ధోని నిండిపోతుంది, చచ్చిపోతామని భయం వేసింది శిశువులకి అందరికీ. అయ్యా మీరు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది అయ్యా, అదే మమ్మల్ని రక్షించయ్యా అని అడిగాను. అయితే ఆయన లేచి గాలిని తుఫాన్ని గద్దించాడు. గాలిని తుఫాన్ని గద్దించాక వెంటనే ఆగిపోయాడు. అప్పుడు అంటున్నారు, నేను అసలు ఎవరు? అసలు ఆయనతో ఉంటున్నారు, ఆయనతో తింటున్నారు, ఆయనతో తిరుగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. మీకు వెళ్ళి ఆయన ఎవరైంది కూడా వాళ్ళకి అర్థం కాలేదు శిశువులకి. కనుక ప్రియులరా, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. భూమిని చేసింది ఆయనే, అవాదం చేసింది ఆయనే, అవాదంకి ఆజ్ఞని ఇచ్చింది ఆయనే. ఆజ్ఞని అతిక్రమించారు, పాపం చేశారు.
పాపం చేసి అండి ఆ ఏదేను దోషంలో నుండి బల్యాలు పట్టబడ్డా. మనం కూడా పిల్లలు కోపం వచ్చినప్పుడు పడతాం, మళ్ళీ అని చేస్తాం, మళ్ళీ అది ఏడుతుంటే మళ్ళీ ఆయన సంగని వేసుకొని ఎత్తుకొని ఊచేస్తాం. కోపం వచ్చినప్పుడు మాట అన్నప్పుడు పడతాం, కానీ మళ్ళీ సంగని వేసుకొని అన్ని ఆడుతాం, ముద్దు పెట్టుకుంటాం. ఊపిరి ఆయన మళ్ళీ ఆడికి ఏ కావాలంటే ఆయన కొనుక్కొచ్చి పెడతాం. దేవుడు కూడా ఆనాడు ఏం చేసిండు? ఆజ్ఞించిండు. ఆజ్ఞాతిక్రమం చేత ఒకటో యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో ఆజ్ఞాతిక్రమమే పాపము అని రాయబడి. ఆజ్ఞాతిక్రమమే పాపం. అవ్వము చేసిన పని అదే. ఆజ్ఞాతిక్రమమే పాపం చేసింది. కనుక ప్రియులారా, గమనించాలని మీకు నేను మనసు చేస్తున్నాను. ఆయన ఇప్పుడు పుట్టిన వాడు కాదు, ఆయన ఎప్పుడో పుట్టాడు. ఆయన నిజమైన దేవుడు. అంటే ఇప్పుడు ఈ లోకంలో మరి నిజమైన దేవుడు అంటే మనకి కొంతమంది ఒట్టొట్టి దేవుళ్ళు కూడా ఉన్నారని మనం అనుకోవాలి. అంతండి. పెద్దమ్మ గారు కన్నా చిన్నమ్మ గారు మరీ చెడ్డదురా అంటే పెద్దమ్మ గారు చాలా మంచిది అనుకోవాలి. నిజమైన దేవుడు యేసుప్రభు ఎవడండి? యేసుప్రభు నిజమైన దేవుడు అని బైబిల్ తెలియజేస్తుంది. నేను చెప్తాం కాదు, బైబిలే చెప్తుంది. ఆయన నిజమైన దేవుడు. ఆయనకి మనుషులు భయపడలేదు, కానీ దేశాలు కూడా భయపడతాడు. మనుషులకు అసలు భయం లేదండి, భక్తి లేదండి. భక్తిలాగా నటిస్తున్నారు కానీ భయం అనేది లేదు. నాడు భయం అనేది లేకుండా బతుకుతున్నారు. లేదు. చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై నిత్యవంతుని 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఒకటో యోహాను పత్రిక 1 యోహాను 5:20. యేసుక్రీస్తు నిజమైన మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్న ఆయనే నిజమైన దేవుడు నిత్య జీవమైన ఉన్నాడు. నిత్యం జీవించేవాడు ఆయన. నిజమైన దేవుడు ఆయన. తెలిసిందా? నిజమైన దేవుడు కాబట్టి ఆయన భూమి మీద, ఆకాశం మీద, సూర్యుని మీద, చంద్రుని మీద, నక్షత్రాల మీద, పర్వతాల మీద, సముద్రం మీద అధికారం కలిగిన దేవుడు ఆయన. ప్రకృతి మీద అధికారం కలిగిన దేవుడు. మనుషుల మీద అధికారం కలిగిన దేవుడు. పాపాలు క్షమించడానికి దేవుని కుమారునికే అధికారం ఉందన్న దేవుడు అండి. ఆయనకి కాకులు కూడా లోపడతాయి, చేపలు లోపడతాయి, సింహాలు లోపడతాయి, కానీ మనుషులు మాత్రం లోపడతాయి అండి. ఏలియాకు ఆకలి అయింది. ప్రభా నాకు ఆకలి అవుతుంది అన్నాడు. నువ్వు వెళ్ళి అడవిలో కూర్చో. కోతిరాజు ఘాట్లో తెలుసాం నుండి వెళ్ళి అడవిలో కూర్చోమా. అడవిలో కూర్చుంటే ఎవరు పెడతారు భోజనం? ఆకలి అయ్యాడు. అడవిలోకి వెళ్ళమంటే ఏమంటున్నారు? అది కదా ఊళ్ళోకి వెళ్తే ఇవ్వడానికి మందు పెడతారు. అడవిలోకి వెళ్ళి కూర్చోమంటాడంటే అనుకోవచ్చు. ఆయన వెళ్ళి కూర్చున్నాడు. మనమైతే అట్లా అనుకున్నాం. సరే కూర్చోమంట కనుక కూర్చుంటాయి వెళ్ళి కోతిరాజు గట్టు మీద అనుకున్నాం. కాకుల ద్వారా తెలీసారు నుండి భోజనం రొట్టెలో మాస్ మాట వచ్చి అక్కడ ఏలియా కప్పు చెప్తాను అంత కావాలి. ఇక్కడ మనుషులు ఎంటున్నారా? మనుషులు ఎంటున్నారా? ఏమండి? తింటలే.
మనుషులు లోపట్లే గానాన్ని చెందగా వెళ్ళిరా బాబు, వెళ్ళా అక్కడికి వెళ్ళా, నిరివే పట్టణం నాశనం అయిపోతుంది, పాపంలో బతిపోయారు, వాళ్ళకి అది పాపాల నుండి విడిపెడతాను, నువ్వు వెళ్ళి వాళ్ళకి అది ప్రకటన చేసిరా అని చెప్తే గగనాలు అక్కడికి వెళ్ళిడా. మరి ఇప్పుడు మనం మాత్రం వెళ్ళమని అక్కడికి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? కనుక ప్రియులారా, యేసు ప్రభు ఎవడు అంటే నిజమైన దేవుడు, నిజమైన దేవుడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. యేసుక్రీస్తు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. 20వ గ్రంథం 32వ అధ్యాయం 26, 27 వచనాలు. చూడండి, 20వ గ్రంథం 32వ అధ్యాయం 26, 27 వచనాలు. అతడు యెహోవా వాక్కు ఆ ఇర్మీయాకు ప్రత్యక్షమై ఆ ఇలాగ సెలవిచ్చెను, ఆ నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? కావున చాలండి. కాబట్టి ప్రియులారా, నేనెవరు? నిజమైన దేవుడు, సర్వశక్తి గల సర్వ శరీరులకు దేవుడు. యేసు ప్రభు నిజమైన దేవుడు, సర్వ శరీరులకు దేవుడు. అందుకనే మనం ఇప్పుడు ఎన్నో సంవత్సరంలో ఉన్నాం? 2024. ఎవరు దీంతో డేటు? గట్టి మాట్లాడండి అమ్మా. ఎవరిది డేటు అంటే యేసు ప్రభు డేటు, పుట్టిన డేటు. ఆయన పుట్టిన డేటు అప్పుడు వేశారు. 2024 సంవత్సరాలు అయింది ఆయన ఈ లోకానికి వచ్చి. ఆయన పుట్టింది ఎప్పుడో పుట్టాడు. ఎందుకు వచ్చాడు ఇక్కడికని అంటే, నా పిల్లలు పాపం చేశారు, పాపంలో పడిపోయారు, పరలోకానికి రావట్లేదు, నరకానికి వెళ్ళిపోతున్నారు, నా పిల్లలు నా దగ్గరకు వస్తారని నేను ఆశించాను, కానీ నా పిల్లలు నా దగ్గరికి రావట్లే. నా పిల్లలు మళ్ళీ తీసుకొని నా పరలోకానికి తీసుకెళ్ళాలి నా పిల్లలు అని యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఏమనుంది బైబిల్లో? ఎందుకు వచ్చావు ఈ లోకానికి అంటే బైబిల్లో ఏమనుంది? పాపులను రక్షించడానికి క్రీస్తు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది. ఎందుకు వచ్చాడు మళ్ళీ లోకానికి? అయ్యా పాపం చేశారు, క్షమించమని అడగలేదు వాళ్ళు అండి, గెంచేశాడు, మీరు ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదని. మళ్ళీ జాలి కలిగింది, మళ్ళీ నా పిల్లల్ని మన పరలోకం చేర్చుకోవాలి, తీసుకెళ్ళాలి అని వచ్చి మన కోసం ధనవంతుడై ఉండి సింహాసనం మీద కూర్చున్న దేవుడు, 4 జీవులు, 1,000,000 కోట్ల దేవదూతలతో, ఏమండి 1,000,000 కోట్ల దేవదూతలతో, 4 జీవులతో దేవుడు పరిశుద్ధుడు 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 అని దివారాత్మని గానం ప్రతిగానంతో చేపించుకున్న దేవాది దేవుడు దేవదూతను వదిలిపెట్టి, సింహాసనాన్ని వదిలిపెట్టి, పరలోకాన్ని వదిలిపెట్టి, 4 జీవులు వదిలిపెట్టి భూలోకములో అయినా మనుషుల కోసం వచ్చాడు. మనుషుల కోసం వచ్చాడు. ఒక ఇల్లు కూడా కట్టుకోలే, ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదు. ఈ లోకంలో భూమి అయింది, ఆకాశం అయింది, సర్వసృష్టి అయింది, ఇల్లు కూడా లేదు, వాకిలు కూడా లేదు ఆయనకి. వచ్చారా అండి? నాకు దగ్గర ఒకడు అన్నట, ప్రభా నేను కూడా నియమ దేవతనయ్యా అంటే, యేసు ప్రభు అన్నారట, దక్కలు బొర్రెలే ఉన్నాయ్యా, ఆకాశ భక్తులు గుళ్ళోనే, నేను తల దాచుకోవడానికి స్థలం లేదయ్యా, నువ్వు వచ్చి అక్కడ కూర్చుంటావు, నా ఏమిటి వచ్చి నువ్వు ఏడవటం అయ్యా. తీలరా దేనంతం కలిగిన వాడు గాడిద మీద వచ్చాడు. అందుకని రాజుగారు అయ్యుండి దేనంతం కలిగి గాడిద మీద వచ్చాడు. నేను సర్వ శరీరులకు దేవుడు. అందుకనే మనం అందరం కూడా ఆయన డేట్ చేస్తున్నాం. ఈ రోజున ఎన్నో కులాల్లోనే, ఎన్నో మతాల్లోనే, మతానికి ఒక డేట్ లేదు, కులానికి ఒక డేట్ లేదు, అందరికి ఒకటే క్యాలెండర్, ఒకటే డేట్ ఉందన్నా మాట్లాడేంటండి, అందరికి ఒకే డేటా?
లేదా కొంతమంది ఇంకో గేటులో ఉండయా? ఆయనే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన సర్వ శరీరులకు దేవుడు. కనుక ఆయనకి డేట్ వేశారన్నాడు. ఆ డేటు ఆనాడు నుండి ఈనాటి వరకు ఆ డేటు వస్తూ ఉంది. ప్రతి ఒక్కరిదాన్ని అనుసరించి నడుస్తున్నారు. దేవుడు ఏది రాయాలన్నా అండి, ఏ అగ్రిమెంట్ రాయాలన్నా, ఏది చేయాలన్నా ఆయన డేట్ ముందు వేస్తా. ఇన్నో సంవత్సరం ముందు, తర్వాత తారీఖు. ఆయన నిజమైన దేవుడు. కానీ ఆయన తెలుసుకోలేకపోతున్నారు మనుషులు. దెయ్యాల కన్నా తెలుస్తుంది అండి, దెయ్యాల కన్నా తెలుస్తుంది. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు ఒక్కడే అని ఆ, నీవు నమ్ముచున్నావు. ఆ, అలాగూ ఆ, నమ్ముట మంచిదే. ఆ. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. నమ్మి వణుకుతుంది. దెయ్యాలు నమ్మి వణుకుతానే కానీ మనకు భయం లేదు. మనకు భయం అంటే లేదు, దేవుడు అంటే భయం లేదు. ఆయన్నే మోసం చేయాలని చూస్తున్నాం మనం అండి. ఆయన్నే మోసం చేయాలని చూస్తున్నావు. నువ్వు మోసం చేయలేవు ఆయన్ని. గమనించాలి. బ్రతకడం యథార్థంగా బతకాలి. యథార్థంగా బతకడం నేర్చుకోవాలి. దేవుని ఎదుట నీ నాటాలని ఆయన తెలుసు. కనుక చాలా జాగ్రత్త మనం బతకాలని ప్రభు నాను మీకు నేను తెలియజేస్తున్నాను. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన సర్వ శరీరులకు దేవుడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో యేసు క్రీస్తు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కనుక గమనించాలని మీకు మనం చేస్తున్నాను. గమనించాలి. నిజమైన దేవుడు ఆయన. ఆయన నిజమైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. కనుక ఆ దేవునికి మనం లోబడి ఉండాలని మీకు నేను మనం చేస్తున్నాను. దేవుని లోబడటం నేర్చుకోవాలి. ఆయన మీద తిరుగుబాటు చేసిన పరలోకి వెళ్ళలేవు, పరలోకి వెళ్ళలేవు. గమనించాలని మీకు తెలియజేస్తున్నా. ఆయన మనం పరిచయం చేస్తే చూడండి, శాస్త్రంతో పరిచయంతో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు అంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 8వ వచనం నుండి మనం చదివితే ఆయన అంటున్నాడు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అంటున్నాడు. అంటే ఇద్దరు ఒకటే అన్నమాట. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనం నుండి. అప్పుడు ఫిలిప్పు, ఆ ప్రభువా, ఆ. తండ్రిని మాకు కనబరచుము, ఆ మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, ఆ. యేసు ఫిలిప్పు, నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను మీతో ఉండినాను, నీవు నన్ను ఎరుగవా? ఇంక నువ్వు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూసి నా ఉన్నాడు తండ్రిని కనుక చూసినట్టే తండ్రిని మాకు కనబరచమని ఎలా చెప్తున్నావు? చాలా చెప్తున్నావు. ప్రియులరా, యేసు ప్రభు ఇప్పుడు పుట్టినవాడు కాదు. ఆయన ఎప్పుడో పుట్టాడు. భూమి పునాదేసిన వాడు ఆయనే కాండి. కనుక అవాదమును సృష్టించిన వాడు ఆయనే, మనందరూ పుట్టించిన వాడు ఆయనే. కనుక యేసు ప్రభు ఇప్పుడు పుట్టినవాడు కాదు. ఆయన మృతుడు అయ్యాడు, కానీ ఆయన ఇప్పుడు ఇంకా చనిపోలేదు. ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన లేచాడు. ఇప్పుడే ఆయన పండుగను మనం చేసుకుంటాం. ఆయన లేచాడు. ఆయన సజీవుడైన దేవుడు. ఆయనకు అధికారం ఇచ్చాడు. ఎందుకంటే మనం ఆ ఏడు మాటలు మాట్లాడినప్పుడు మనం అనుకుంటాం, తండ్రి నీ చేతి నన్ను ఎందుకు చెయ్యి విడిచి అన్నాడు. ఎందుకు ఇడిచిపెట్టాడు చెయ్యి అమ్మా? ఎందుకు ఇడిచిపెట్టాడు? అప్పుడు దాకా ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు కుమారుని. తండ్రి వదిలిపెట్టాడు, చెయ్యి వదిలిపెట్టాడు కొడుకుని. ఎందుకు వదిలిపెట్టాడు? ఆయన్ని సిలువ నేయటానికి, ఆయన కొట్టడానికి తండ్రికి ఇష్టమైంది.
యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఆయన శిక్ష విధించడానికి ఆయనకి ఇష్టమైంది, ఆయన నలగొట్టడానికి ఆయనకి ఇష్టమైంది. ఆయన తండ్రి చెయ్యి వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టాడు అని అంటే మన పిల్లల్ని మనం లేకపోయినా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు, బండి వేసుకుని అటు రోడ్డుకి వెళ్ళి అయ్యా తగ్గించి రారా అని పంపిస్తాడు సార్. అంటే ఇప్పుడు ఏమైంది వాడికి? ఇక్కడికి భయం లేదు, వెళ్ళిపోతారు, బండి వేసుకొని వెళ్ళిపోతారని పంపిస్తున్నారా ధైర్యంతో, లేకపోతే జరగలేడని పంపిస్తున్నారా? వెళ్తాడని పంపిస్తున్నారు. దేవుడు ఎందుకు చెయ్యి వదిలిపెట్టాడు? చెయ్యి వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టాడు అనేది మనం తెలుసుకుంటే గమనించాలని మరోసారి మీకు నేను మనం చేస్తున్నాను. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 18వ వచనాల్లో మనం పరిచయం చేసుకోవాలి. ఎందుకు ఆయన చెయ్యి వదిలిపెట్టాడు? ఎవడును నా ప్రాణం తీసుకోలేడు, నా అంతటా నేనే దాన్ని పెడుతున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడానికి అధికారం ఉంది. అంతేగాని ఆయన ఎవడు చంపలేదు. మన కోసం ప్రాణం పెట్టాడు, ప్రాణం తీసుకున్నాడు. 3వ నాడు తిరిగి లేచాడు. ఆయన ముందుగా చెప్పాడు, నేను మీరు సమాధి చేస్తానని నాకు తెలుసు, నేను 3వ రోజు తిరిగి లేస్తానని నాకు తెలుసు అని ఆయన చెప్పడం వల్ల ఏం చేశారు? సైన్యాన్ని కాపులా పెట్టారు. నేను ఆ మాట చెప్పకపోతే సైన్యాన్ని కాపులా పెట్టరు. సైన్యాన్ని కాపులా పెట్టారు. సైన్యాన్ని కాపులా పెట్టినా కానీ యేసు ప్రభు తిరిగి లేచారు. సైన్యాన్ని కాపులా పెట్టారు. ఎవరు పెట్టారు? రాజకీయ నాయకులు సైన్యాన్ని కాపులా పెట్టారు. కాపులా పెట్టినా కానీ తిరిగి లేచాడు. తెల్లారితే సమాధిలో లేడు. ఇక అప్పుడు ఏమంటున్నారు వాళ్ళు? మేము నిద్రపోతుంటే ఆయన్ని ఆ శిశువులు వచ్చి ఎత్తుకుపోయారు. మరి శిశువులు వచ్చి ఎత్తుకుపోతాను, నువ్వే చేస్తున్నావు, మరి నిలబెట్టింది ఎందుకు? జీతాలు ఇచ్చి గవర్నమెంట్ నిలబెట్టింది ఎందుకు? కాపులా అంటే వాళ్ళు లంచం తీసుకొని ఆ మాట చెప్పారని ఉంది. లంచం ఆనాడు నుండి ఈనాటి వరకు లంచం వద్దనే ఉంది. లంచం బాలే. ఈ లంచాన్ని ఆఫ్ చేయాలని ఎన్టీ రామారావు చూసింది కానీ కుదరలే. ఎవడల్లా కాదు ఈ లంచాన్ని ఆఫ్ చేయొచ్చు. జగన్ కూడా ఆఫ్ చేయాలని చూస్తాడు కానీ పోయేది పోతూనే ఉంది, జరిగేది జరుగుతుంది. వీళ్ళను గమనించాలని మీకు మనం చేస్తున్నాం. దేవాది దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వ శరీరులకు దేవుడు అయిన ఆయన నిజమైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన పాపము లేని దేవుడు. కానీ పాపము లేని దేవుడు. ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? మీ పాస్ గారు నాటి ఆయన ఒక ఆయన అన్నట్ట యేసు ప్రభు తోటి, అయ్యా మా సంఘంలో ఏమన్నా తప్పు చేస్తే నువ్వు క్షమించాలయ్యా, మా సంఘం అంటే నాకు అంత ప్రేమయ్యా. ఎవడు కూడా మీరు పట్టడానికి లేదు. మా సంఘంలో అందరు కూడా అందరు కూడా పరలోకం వెళ్ళాలండి, మీ జీవగ్రంథంలో పేరు ఉండాలండి, మా సంఘానికి వచ్చేవాడు అందరి పేర్లు కూడా ఉండాలండి అన్నారు. లేకపోతే ఏం చేస్తావు అంటే, నువ్వు అలా పాపాలు చేస్తే నా సంఘం వాళ్ళు ఎవరైనా పాపం చేసి నువ్వు క్షమించకపోతే నా పేరు నీ జీవగ్రంథంలో నన్ను తీసేయండి, లేదంటే నా బిడ్డల పాపాలు క్షమించండి అని చెప్పిండట. అప్పుడు దేవుడు అన్నాడట, అయ్యా టైం కుదరదు, నీకు చెప్పినట్టు నేను చెయ్యను. ఎవడు నా ఎదురు పాపం చేస్తాడో ఆ పేరు నేను జీవగ్రంథంలో నుండి తీసేస్తానయ్యా, జీవగ్రంథంలో నుండి తీసేస్తాను. ఎక్కడుంది ఆ మాట? నిర్గమకాండం 32వ అధ్యాయం 32, 33 వచనాలు మనం చూస్తాం అన్నమాట. చూడండి. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపం చేస్తాడో వాడు నా గ్రంథముల నుండి తుడిచివేయుదును. కనుక ప్రియులారా, పాపం చేయొద్దు, జాగ్రత్త. ఆయన నిజమైన దేవుడు, సర్వ శరీరులకు దేవుడు, ఆయన పాపం లేనివాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన తీర్పు చేయడానికి అధికారం కలిగిన దేవుడు.
తీర్పు చేయడానికి అధికారం యోహాను సువార్తలో 5వ అధ్యాయం 22, 23 వచనాల్లో తీర్పు చేయడానికి నా తండ్రి నాకు అధికారం ఇచ్చాడు. తీర్పు చేయడానికి దేవుడు తండ్రి కుమారునికి అధికారం ఇచ్చాడు. చూడండి ఒక మాట, యోహాను సువార్త 5వ అధ్యాయం 22, 23 వచనాల్లో తండ్రిని కనపరచునట్లు ఆ, తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళరా ఆయనకు అధికారం కలిగిన దేవుడు యేసు ప్రభు. ఎవడు అనుకుంటున్నారు? అధికారం కలిగిన దేవుడు, తీర్పు తీర్చడానికి అధికారం కలిగిన దేవుడు, పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు. ఆయన రక్తంలో మనం కడగబడితే పరలోకం వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. అందుకని మనం పాపాలు వదిలిపెట్టి పరిస్థితులు మారాలని, నీతిమంతులు చేర్చబడాలని, ఆ రాజ్యానికి మనం సిద్ధపడాలని దేవుడి లోకానికి వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. గమనించాలని మీకు నేను తెలియజేస్తున్నాను. ఎవడు నా ఎదురు పాపం చేస్తాడో వాడి పేరు నేను దేవగ్రంథంలో నుండి తీసేస్తాను. పాపాలు అంటే ఏంటండి? పాపాలు అంటే ఏంటి అమ్మా? అంతేకాదు ఇంకా కొన్ని ఉంటాయి పాపాలు. అదే మీకు చెప్పాను చూడండి. ఇప్పుడు చెప్తాను మళ్ళీ. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పాపాలంటే ఏంటో తిరుగువారు. అందులో మన నిత్యాన్ని ఉందాం, చూసుకుందాం. మనం కూడా ఎవరి పేరు అందులో ఉందాం చూడండి. మన జీవితాల్లో తిరుగువారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహార్థికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకముతో మండు గుండములో పాలు పొందుతారు. అది రెండో మరణం. హల్లెలూయా, హల్లెలూయా. అది రెండో మరణం. ఇక్కడ ఈ బాధలు పడలేక గుడికి వేసుకోవడం, గడ్డి మంది తినం, నాడి ఏదో ఒకటి తిని చచ్చిపోతున్నారు. కిసనాలు పోసుకొని కాల్సి చచ్చిపోతున్నారు. మరి అక్కడికి వెళ్ళి ఆ ఫ్యామ్ పోసుకుంటారు. అక్కడ అగ్ని ఆరుదో పురుగు సాగుదో, అండి పాతాడు గుణంలో పడేస్తారో ధ్యానం చేస్తారు. అప్పుడు కోపం వస్తేనేమో ఏదో ఒకటి చేసి చేస్తున్నారు. మరి అక్కడికి వెళ్ళి ఆ ధ్యానం చేస్తారు. అక్కడ ఏం చేస్తారు గమనించాలని మీకు తెలియజేస్తున్నాను. అండి గమనించాలి అండి. ఎవడు పేరు అయితే జీవగ్రంథంలో లేదో ప్రతి ఒక్కడి పేరు మనం అక్కడ ఉండాలి, ఆయన జీవగ్రంథంలో ఉండాలి. ఆఖరిగా నేను చెప్తున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 5వ వచనం, 15వ వచనం, 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము మళ్ళీ ఏమైంది? అంత మటుకే ఉందా? అంత మటుకే ఉందా? చూడండి, సరిగ్గా చూడండి. అదే అక్కడ ఇప్పుడు మన పేర్లు ఎక్కడ ఉండాలా? ఈ సంఘంలో కాదుగా, సంఘంలో కాదు, జీవగ్రంథంలో మన పేరు ఉండాలి. కనుక ప్రియులారా గమనించాలని మీకు నేను తెలియజేస్తున్నాను. మన పేరు జీవగ్రంథంలో ఉండాలంటే మనం నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చబడాలి. ఆయన రక్తములు మనం కడగబడాలి. ఆ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రకటన 7వ అధ్యాయం ఆ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. జాగ్రత్త పరిచయం చేసుకోండి. ఆ మాట చెప్పి ముగిస్తున్న జాగ్రత్త చూసుకోండి అమ్మా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం నుండి. ఒకడు చదువుడమ్మా.
నుండి వచ్చినని ఆ, నన్ను అడిగాను. ఆ, అందుకును ఆ, నేను అయ్యా ఆ, నీకే తెలియనగా ఆ, అతడు ఆ, ఇలాగు నాతో ఆ. చెప్పెను. చెట్లు అమ్మా నువ్వు చదవమ్మా. నువ్వు కూర్చోవటం కూడా సరిగ్గా కూర్చోవాలమ్మా. నువ్వు కూర్చోవటం కూడా సరిగ్గా కూర్చోవాలి. ఏంటి కూర్చోవటం? మామ మీరు చదవండి. మన టీచర్ గారు పిల్లలు పాఠాలు చెప్పాడు కనుక పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నా. మీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు వీళ్ళు? అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను. దేనిలో నుండి? మహాశ్రమల్లో నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొని చాలు. కనుక ప్రియులారా, ఎక్కడి నుండి వచ్చారు? శ్రమలో 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 శ్రమలు లేకుండా ఏ క్రైస్తవుడు కూడా పరలోకం వెళ్ళండి. పార్స్ గారే కావచ్చు, విశ్వాసే కావచ్చు, శ్రమలు పడకుండా ఎవడు కూడా పరలోకం వెళ్ళలేదు. శ్రమలు పడాలి. ఆయన రక్తంలో కడగబడాలి. ఆ రక్తంలో కడగబడిన వారే అందులోకి వెళ్తారు. కానీ రక్తంలో కడగబడకుండా ఎవడు కూడా అందులో ప్రవేశించలే. కనుక ప్రియులరా, ప్రతి ఒక్కరు గమనించి ఇప్పుడైనా మనం అంత్యకాలంలోకి వచ్చాం, చివరి దినాల్లోకి వచ్చాం. ఇప్పుడైనా మనం జీవితాన్ని సరి చేసుకొని మన బతుకులను మార్చుకొని ఆయన రాజ్యానికి మనం సిద్ధపడాలని మరోసారి నా చేతులు జోడించి మీకు మనం చేస్తున్నాం. గమనించాలి. ప్రియ యేసు రాజును నేర్చుచే నాదాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నేర్చుచే నాదాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్షము నందు చేరి నిత్యమైన మోక్షము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన తాడు. భక్తుల గుంపులో హర్షించిన తాడు. ప్రియ యేసు రాజును నేర్చుచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు. యేసుని రక్తమందు కడగబడి వాక్యముచే నిత్యం భద్రపరచబడి. యేసుని రక్తమందు కడగబడి వాక్యముచే నిత్యం భద్రపరచబడి. నిశ్చలంక పరిశుద్ధులతో పేదను నేను. నిశ్చలంక పరిశుద్ధులతో పేదను నేను. బంగారు వీధులలో తిరిగేదాను. బంగారు వీధులలో తిరిగేదాను. ప్రియ యేసు రాజును నేర్చుచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరలోకములు మనం వెళ్ళాలని అంటే మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. మతాలు పరలోకానికి తీసుకెళ్ళాం, కులాలు పరలోకానికి తీసుకెళ్ళాం. నీ జీవితమే నుంచి తీసుకెళ్ళే అక్కడ నీ క్రియలను బట్టి ఆయన తీర్పు చేసేది. దేన్ని బట్టి తీర్పు? వారు తమ క్రియలను బట్టి తీర్పు పొందుతుండరే. నీ క్రియలు ఎలా ఉండేవి నీకు ఎక్కడే పరిచయం చేసుకోవాలి. అయ్యా నాకు ఇంకా క్రియలు నేను సరి చేసుకోలేదు, మరి కొద్దిగా సమయం ఇయ్యా, మరి నేను వెళ్ళొస్తా తెలుసాను అంటే కుదరదే కాదు. మళ్ళీ అంటానికి వీల్లేదు, వెనక రావడానికి వీల్లేదు. కనుక ప్రియులరా, ఆఖరి దుర్దినాల్లో ఉన్నా, అంచకాల్లో మనం ఉన్నాం. ఇంకెప్పుడు నువ్వు బతుకు మార్చుకో. బట్టలు మార్చుకోవటమే సరిపోతుంది కానీ బతుకు ఎప్పుడు మార్చుకుంటావు? బతుకు మార్చుకోవటం నేర్చుకోవాలి. బతుకు నా మారింది. ఎవడు కూడా ప్రసంగాలు చేసినంత మాత్రాన్ని పరలోకం నేను కూడా వెళ్ళను. నా బతుకు మార్చుకుంటేనే వెళ్తాను. నీ బతుకును ప్రసంగాలు విన్నంత మాత్రాన్ని కాదు, నీ జీవితాన్ని మార్చుకో.
లేకపోతే నువ్వు పర్రాదు. తెలిసిందా? గమనించాలి. ధనవంతుడు తిండో తాగిండు, ఆడే సంసారం తిరిగిండు, ఆడు బతుకు మార్చుకోవాలి. పాతాళంలో పడిండు, అక్కడ ఏడుతున్నాడు. లాజరు హింసలు పొందిండు, శ్రమలు పొందిండు. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? శ్రమల నుండి వచ్చారు. ఎటువంటి శ్రమలు? ఆయన కుష్ఠవ్యాధి వచ్చింది, గోకోటానికి గోల్డ్ కోళ్ళు లేకుండా ఊడిపోయింది, పురుగులు పడ్డాయి, చీమ రక్తం కాల్చండి, చనిపోయాడు. పర్లోకంలో తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవత విన్నారా? అంతేగాని నువ్వు భజన చేసినంత మాత్రాన నువ్వు పర్లోకం వెళ్ళలేదు. బతుకు మార్చుకోవడం మంచిది. అందుకనే మీ బోధలు, అందుకని మనం ఇక్కడ ఆరాధన చేసి మన బతుకులు మార్చుకొని పరలోకం వెళ్ళడానికే మనం ఈ ఆరాధనలో కూర్చున్నాం, ప్రార్థన చేస్తున్నాము. గమని